లూకాసు వార్త 15:11. మరియు ఆయన ఎట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడను గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునుమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకుంటకు యోగ్యుడును కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనుగాక. తల వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, మీ ఘననామమునకు స్తోత్రం ప్రభు. ఇదిగో నాయన, మేము నాయన యోగ్యులుగా లేనప్పుడు, అయా నా తండ్రి, మేము ఎందుకు పనికిరానిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువా మీరే మమ్మల్ని ప్రేమించారు, మీరే మమ్మల్ని వెతికారు ప్రభువా, మా కోసం మీరే వచ్చారు తండ్రి. అయా విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి అయా ఈ భూమి మీదకి మా కొరకు దిగి వచ్చి అయా నా తండ్రి మట్టి శరీరంలో ప్రభువా ఒక దాసుని వలె నా తండ్రి ఈ భూమి మీదకి దిగి వచ్చావు. మా కొరకు నాయన మీ ప్రాణాన్ని అర్పించావు, మీ రక్తాన్ని కార్చి మా పాపను తీసివేశావు ప్రభువా. అయా నా తండ్రి, మరలా మేము నాయన మీ కుమారులు అనిపించుకోవడానికి యోగ్యులు కానప్పటికీ ప్రభువా ప్రేమ చేత మమ్మల్ని మరలా కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నావు ప్రభువా. మీ ఆత్మ ద్వారా ముద్రించడం ద్వారా ప్రభువా అయా నా తండ్రి మమ్మల్ని కుమారులుగా చేసుకున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, వీరికి ఆత్మ మాకు ఇవ్వలేదు కానీ అబ్బా తండ్రి అని ఓ ప్రభు మొరపెట్టేటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ మాకు ఇచ్చావు ప్రభు. అయా నా తండ్రి, ఆ ఆత్మను మేము పొందుకున్నప్పుడు అయా మేము మిమ్మల్ని తండ్రిని పిలవగలుగుతాం ప్రభు. అయా నా తండ్రి, అటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రం ప్రభు. అయా నా తండ్రి, ఆ ఆత్మను మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కలువరి శిలువలో మీరు ప్రభువా ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభువా ఆత్మను మా కొరకు పంపించిన దేవా మీకు స్తోత్రం ప్రభువా. ఆత్మను పొందుకోవడానికి సహాయం చేయండి అయా. అది ఒక గుర్తుగా మాకు ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను అయా నా తండ్రి. ఉదయకాల సమయంలో దేవా మీ బిడ్డలు ప్రభువా పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించారు, ఘనపరిచారు ప్రభువా. ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో మీరే రంగం మీదకి రండి అయా. మీ బిడ్డలతో ప్రభువా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని తండ్రి, నిలబడటం మాత్రమే నేను చేయగలను ప్రభువా. అయా బోధించవలసింది నీవే ప్రభువా. కనుక మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. సో హడావుడిగా వచ్చాము, ఎందుకంటే గుంటూరు నుంచి రావాల్సి వచ్చింది. సో కాబట్టి ఈరోజు కొంచెం లేటుగా బయలుదేరాను. దాని తోడు కారు టైర్ కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకోసం స్లోగా రావాల్సి వచ్చింది. దేవుడు కృప చూపించి క్షేమంగా తీసుకుని వచ్చాడు. మరి
అలాగే మరి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని, వర్తమానాన్ని వింటున్నారని నేను నమ్ముచున్నాను. సో ఇంకా ఎవరైనా సరే స్టార్ట్ చేయకపోతే వాక్యం చదవటం, వర్తమానం వినటం, సో స్టార్ట్ చేయండి. వర్తమానం చదవండి, వినండి, అలాగే బైబిల్ చదవండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఆమేన్. రైట్. సో మరి ప్రతి ఆదివారం కూడా మరి వీధి కూటం అనేది మనం పెడతా ఉన్నాం, సువార్త చేస్తూ ఉన్నాం. దేవుడు ఆ కృప మనకిచ్చాడు. మరి సహోదరులు మరి యోహాను కానివ్వండి, నతనీలు కానివ్వండి, మేక, మరి సహోదరులు మోషే, వీళ్ళందరూ కూడా మరి చాలా కష్టపడుతున్నారు. మరి ఆ లైట్లు తీసుకురావటం, సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళటం, అరేంజ్ చేయటం, అలాగే సహోదరుడు రమేష్, సో వీళ్ళందరూ కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. సో దేవుడు వాళ్ళని సమృద్ధిగా దీవించును గాక. మరి ఈరోజు కూడా మరి కూటం ఉంటుంది. యాక్చువల్గా మరి ఊళ్ళో పెట్టాలని చెప్పి అనుకున్నాం. ఈరోజు మరి బావి దగ్గర అంట మన ప్రేమ్ కుమారా జీవన్ కుమార్, ఈ రెండింటి కన్ఫ్యూజన్ నాకు. సో జీవన్ కుమార్ గారి ఇంటి దగ్గర ఈరోజు కూటం పెట్టాలని అనుకున్నాం. మరి ఈలోపు చిన్న రిక్వెస్ట్ వచ్చింది, మా ఇంటి దగ్గర పెట్టండి అని. సో దాన్ని మరి పరిశీలన చేద్దాం, డిసైడ్ చేద్దాం తర్వాత సో ఎక్కడ పెట్టాలన్నది. సో అయితే ఈరోజు కూటం మాత్రం ఉంటుంది. ఓకే, వీధి కూటం అనేది, స్వార్థ కూడిక అనేది ఈరోజు కూడా ఉంటుంది. సో ఎక్కడనేది ప్లేస్ తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే, రైట్. సో ఆ విధంగా మరి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు చిన్న పరిచర్యలో. సో అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మీ అనుదిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. చింతపల్లి కోసం ప్రార్థన చేయండి ముఖ్యంగా, ఎందుకంటే దేవుని పిల్లలు ఉన్నారు ఇక్కడ. సో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ముందుగా ఎందరైతే చూశాడో వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క సంఘంలో కాదు, దేవుని యొక్క శరీరంలో భాగస్థులు అవ్వాలి. ఆమేన్. సో ప్రవక్త అంటాడు, మనం చర్చి మెంబర్గా మాత్రమే కాదు, సో దేవుని యొక్క శరీరంలో మెంబర్గా ఉండాలి. ఆమేన్. కేవలం సంఘ సభ్యులుగా ఉంటే నువ్వు ఎత్తబడవు, కేవలం సంఘ సభ్యుడిగా ఉంటే నువ్వు పరలోకానికి చేరవు, కానీ క్రీస్తు యొక్క శరీరంలో సభ్యుడివి కావాలి. ఆమేన్. సో మనందరం సంఘ సభ్యులుగా వస్తా ఉన్నాం. అయితే మనం ఎప్పుడు క్రీస్తు శరీరంలో సభ్యులు అవుతామంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా, ఒక్క ఆత్మ ద్వారా మనం క్రీస్తులోనికి వచ్చామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి దానికి వేరే ఏమీ షార్ట్ కట్ లేదు. సో యేసుక్రీస్తు యొక్క శరీరంలోకి మనము రావాలి అని అంటే, అందులో భాగం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలా. ఆమేన్. సో పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలా, అలాగే ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మనిస్తాడు. ఆమేన్. సో కాబట్టి ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం కూడా మరి వచ్చి వాక్యం వినండి. ఎందుకంటే మనం ఎత్తబడేటువంటి సమయంలో జీవిస్తూ ఉన్నాం. సో ఎత్తబడేటువంటి రోజు ఆ దగ్గరలోనే ఉంది. ఆమేన్. సో కాబట్టి ఎక్కువ వాక్యం వినాలి. సో కాబట్టి ఆదివారం, బుధవారం కూడా మీరు వచ్చి వాక్యం వినాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తాను. ఎందుకంటే పాస్టర్ గారు కేవలం ఆదివారం వస్తున్నారు కదా, బుధవారం రావట్లేదు కదా అని చెప్పి చాలామంది బుధవారాన్ని లైట్ తీసుకుంటున్నారు. సో ఆ విధంగా తేలిక తీసుకోవద్దు. బుధవారం ప్రవక్త నాడు ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో బుధవారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. సో కాబట్టి బుధవారం కూడా వచ్చి వాక్యం వినాలని ప్రభుపేట మీరందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. సో మరి దేవుడు మనకి చక్కని ఇద్దరు అసిస్టెంట్ పాస్టర్లు ఇచ్చాడు దేవుడు. మరి సహోదరుడు జోసెఫ్ గారు, అలాగే సహోదరుడు థామస్ గారు. సో వాళ్ళిద్దరూ కూడా మరి బుధవారం వాక్యాన్ని పంచుకుంటా ఉన్నారు. సో దేవుని యొక్క సహాయం చేత. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా బుధవారం కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధించితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆమేన్. సో కాబట్టి ఆ విషయాలను గుర్తుపెట్టుకోండి. అలాగే డిసెంబర్ 31 మరి కార్యక్రమం ఉంది. సో దానికోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ప్రకటించిన రీతిగా ఇంకా ఎవరైనా సరే ఇవ్వాల్సి ఉంటే మరి సహోదరుడు ట్రెజరర్ గారికి, మేక గారికి ఇవ్వండి. సో ఆ విషయాన్ని మీరు చూసుకోండి తర్వాత. ఓకే, రైట్. సో ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. చదువుబడిన వాక్య భాగం నుంచి చిన్న అంశాన్ని నేను తీసుకొని వచ్చాను. అదేంటంటే తప్పిపోయిన కుమారుడు మరియు చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళానమ్మా ఏడ్చేటప్పుడు. తప్పిపోయిన కుమారుడు మరియు
కోడెదూడ ఆఫరింగ్. ఆఫరింగ్ అంటే తెలుగులో ఏమంటారు? కోడెదూడని వధించుట. ఆఫరింగ్ అంటే సమర్పణ. సో దానికి తెలుగు వర్డ్ ఓకే. సో తప్పిపోయిన కుమారుడు మరియు కోడెదూడను వధించుట. ఆమేన్. రైట్. సో లాస్ట్ వీక్ మనం దేని గురించి చెప్పుకున్నామంటే ఇదే వాక్యాన్ని తీసుకున్నాం. ఆమేన్. సో పెద్ద కుమారుడు గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమేన్. సో మరి పెద్ద కుమారుడు ఎవరు అని అంటే మనకి దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసాం. పెద్ద కుమారుడు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆమేన్. సో ఆ పెద్ద కుమారుడు మరి ఇశ్రాయేలీయుడు అని చూసాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యజమానుడికి ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోట కూడా ఇశ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉంది. అందులో ఉన్నటువంటి ద్రాక్ష మొక్కలు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే ఉన్నారు. ఆమేన్. సో అక్కడ కారు ద్రాక్ష మొలిచినప్పుడు అది ఒక రకమైనటువంటి పరిస్థితి. అలాగే ఆ ద్రాక్ష తోటని దేవుడు ఆ యజమానుడు ఎవరికి ఇచ్చారు? గుత్తకి ఇచ్చారు. కాపుదారులకి ఆయన గుత్తగా ఇచ్చినప్పుడు ఆ కాపులు ఏం చేశారంటే మరి ఎవరైతే ఆ యజమాని దగ్గర నుంచి దాసులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా కొట్టారు, రాళ్ళు వేశారు, కొంతమందిని చంపారు. ఆ తర్వాత ఆ యజమానుడు ఏం చేశాడంటే ఈసారి నా కుమారుడిని నేను పంపిస్తాను, సో నా కుమారుని వాడు గౌరవిస్తారని చెప్పి ఆయన తన కుమారుని కూడా చివరికి పంపించాడు. సో పంపించినప్పుడు ఆ కుమారుని కూడా వాళ్ళు చంపేశారు. ఆమేన్. సో ఆ తర్వాత యజమానుడు వచ్చి వాళ్ళందరినీ కూడా శిక్షించి ఇప్పుడు ఆ ద్రాక్ష తోటను తీసుకుని పోయి ఇప్పుడు వేరే వాళ్ళకి గుత్తకి ఇస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఈ గుత్తదారులు ఎవరు? మొదటి గుత్తదారులు ఉన్నారు, రెండవ గుత్తదారులు ఉన్నారు. అనగా మొదటి కాపులు ఉన్నారు, రెండవ కాపులు ఉన్నారు. సో మొదటి కాపులు ఎవరనంటే ఇశ్రాయేలీయులే ఉన్నారు. ఆమేన్. అలాగే రెండవ కాపులు ఎవరంటే అన్యులమైనటువంటి మనమై ఉన్నాం. ఆమేన్. సో కాబట్టి యేసుక్రీస్తు అనగా కుమారుడు ఎప్పుడు వస్తాడంటే ఎప్పుడైతే తీర్పు రాబోతుందో దానికి ముందుగా ఎవరు వస్తారంటే కుమారుడిని దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. అనగా దేవుడు శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు ఆ తర్వాత అక్కడ ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళకి శిక్ష వస్తుంది. ఆమేన్. సో ఆ తర్వాత ఏమవుతుందంటే మరలా సువార్త అనేది వేరే వాళ్ళకి వెళ్తా ఉంది, అన్యులకి అది వెళ్తా ఉంది. సో ఇదంతా కూడా బైబిల్లో దేవుడు మనకి చూపించాడు. ఆమేన్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే 7 ముద్దలు విప్పబట్టడం వల్ల. ఆమేన్. సో 7 ముద్దలు విప్పబట్టడం వల్ల ఇది అవసరం లేదు, పర్లేదు, అవసరం లేదు. 7 ముద్దలు విప్పబట్టడం వల్ల మనకి ఇంకా బైబిల్ కొత్తగా అర్థమవుతా ఉంది. ఆమేన్. సో అంతకుముందు చూసిన విషయాలే, చదివిన విషయాలే, కానీ కొత్తగా మనకి కనబడతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే 7 ముద్దలు విప్పబట్టడం వల్ల. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శరీరంలో ప్రత్యక్షమయ్యాడు అని అంటే ఆమేన్ ఆ తర్వాత తీర్పు అనేది రాబోతా ఉంది. ఆమేన్. సో మొట్టమొదటిసారి యేసుక్రీస్తు శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు ఆ ఇశ్రాయేలీయులకి తీర్పు తీర్చబడింది. అలాగే సువార్త అనేది మళ్ళీ వేరే వాళ్ళకి మళ్ళుతా ఉంది. సో మొదటిసారి యేసుక్రీస్తు శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు యూదుల నుంచి అన్యులకి సువార్త అనేది వచ్చింది. అలాగే ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పుడు యేసుక్రీస్తు మరలా శరీరంలో ప్రత్యక్షమయ్యాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ కాలంలో మన ప్రవక్త విలియం బ్రన్హాం యొక్క శరీరాన్ని ఉపయోగించుకుని దేవుడు మరలా సువార్తని ప్రకటిస్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి దేవుడు తన శరీరంలో మనుష్య కుమారుడు పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు సువార్త మరలా ఇశ్రాయేలీయులకి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఆమేన్. సో కాబట్టి ఈ సువార్త ఏదైతే మనం బోధిస్తున్నామో, ఏ వాక్యం అయితే మనం బోధిస్తున్నామో ఈ వాక్యమే మరలా ఇశ్రాయేలీయులకి వెళుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలుని దేవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు, అనాథులుగా వాళ్ళని విడవనని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలీయుల పని అయిపోయిందా, ఇశ్రాయేలుని దేవుడు విడిచిపెట్టాడంటే కాదు, ఇశ్రాయేలు దగ్గరికి మరలా సువార్తను దేవుడు పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే మరి ఆ పెద్ద కుమారుడి దగ్గరికి, ఆ పెద్ద కుమారుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు దాసుడు ఎదురెళ్ళి దాసుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏంటి ఆ కోలాహలం, ఏంటి ఆ సంతోషం అంటే ఆ దాసుడు ఎవరంటే వాళ్ళు మోషే ఏలియాలు ఉన్నారు. ఆమేన్. సో ఆ విధంగా ఆ కోలాహలం అనగా ఆ విమోచనకు సంబంధించిన ఆ సంతోషాన్ని ఎవరు వాళ్ళకి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారంటే ఒక దాసుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో విమోచన అంటే ఏంటి, విమోచన ఉన్నటువంటి సంతోషం ఏంటి అన్న విషయాల్ని ప్రవక్తలు అనగా మోషే ఏలియాలు వచ్చి ఇశ్రాయేలీయులకి ముందుగా తెలియజేయవలసి ఉన్నది.
ఆ తర్వాత తండ్రి స్వయంగా ఆ పెద్ద కుమారుడు దగ్గరికి వెళ్ళినట్టుగా మనకి బైబిల్లో రాయబడింది. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మోషేలీలు వచ్చి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు అనగా మన తండ్రి ఆ పరలోకంలో విందులోంచి ఆయన జారుకుని మధ్యలో ఇశ్రాయేలు దగ్గరికి వస్తాడు, తనను తాను బయలుపరుచుకుంటాడు. అప్పుడు ఒక పెద్ద కుమారుడు చనిపోతే ఏ విధంగా ఏడుస్తారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఏడ్చి ఆయన చేర్చుకుంటారు. అప్పుడు రక్షించబడే వాళ్ళు ఎవరంటే 1,44,000 మంది. ఆమేన్. సో ఈ విషయాలన్నీ కూడా మనం పోయినసారి ఆదివారం చూసాం. అయితే ఈరోజు ప్రియ సోదరి సోదరులారా చిన్న కుమారుడు గురించి చూద్దాం. ఆమేన్. సో చిన్న కుమారుడు ఎవరు అంటే అన్యులకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎలా చెప్తున్నా సహోదరుడు అన్యులకి సాదృశ్యం అని చెప్పంటే మనం చదువుకున్నాం. ఆ చిన్న కుమారుడు యాక్చువల్గా తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమేన్. సో తండ్రిని విడిచి అతను దూరంగా వెళ్ళిపోయాడు. అలాగే తండ్రి దగ్గర ఉన్నది ఎవరంటే పెద్ద కుమారుడు. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉన్నారు. సో దేవుని యొక్క ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది, దేవుని యొక్క ప్రవక్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. సో దేవుడు ఏ పని చేసినా సరే ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు, ఎక్కడ వ్యవహరిస్తా ఉన్నాడు అంటే ఇప్పటి వరకు ఇశ్రాయేలుతో వ్యవహరిస్తా ఉన్నాడు. ఆమేన్. కానీ ఇశ్రాయేలుతో వ్యవహరిస్తున్నంత సేపు దూరంగా ఉన్నది ఎవరు అంటే అన్యులు అనేటువంటి మనమే. ఆమేన్. సో మనతో దేవుడు ఎప్పుడు కూడా వ్యవహరించలేదు. కానీ దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలీయులు అనేటువంటి మీరు మాత్రమే కాదు నా కుమారులు, నా దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు మీరు మాత్రమే కాదు, నాకు నా దొడ్డికి సంబంధించినవి నా గొర్రెలు వేరే దొడ్డిలో కూడా ఉన్నాయి. ఆమేన్. సో వేరే చోట కూడా గొర్రెలు నాకు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ వేరే చోట ఉన్న గొర్రెలు ఎవరో కాదు కానీ అన్యులైనటువంటి మనమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకని వేరే దొడ్డిలో ఉన్నాయి, వేరే చోట ఉన్నాయి అంటున్నాడంటే ఆ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఇక్కడ బైబిల్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా బైబిల్ రాస్తా ఉందనంటే మీరు చూడండి, మనము దేవుని యొక్క సంతానమై ఉన్నాం, మనం దేవుని కుమారులు కుమార్తెలమై ఉన్నాం, కానీ మనం తెలియకుండా ఉన్నాం. అయితే మనం ఎక్కడ జీవిస్తూ ఉన్నాం అని అంటే మన దొడ్డి కాదు అది. ఆమేన్. సో మనం పరాయి దొడ్డిలో జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. అయినా సరే మనం దానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఆ దొడ్డికి సంబంధించిన వాళ్ళు కాదు. మరి ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే మనము దేవునికి సంబంధించిన వాళ్ళు. ఆమేన్. ఇప్పుడు ఇదే విషయాన్ని బైబిల్లో స్పష్టంగా దేవుడు రాస్తా ఉన్నాడు. ఒకసారి చూడండి, ఇప్పుడు చదువుకున్న భాగంలోనే ఆయన ఏమంటాడంటే 13వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయింది. సో చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దూరదేశానికి ప్రయాణం అయిపోయాడు. ఆమేన్. ప్రయాణమైపోయి చూడండి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వారు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరెను. ఆమేన్. అంటే ఆ దేశంలో ఒక సిటిజన్ ఉన్నాడు, ఒక పౌరుడు ఉన్నాడు. ఆ పౌరుడి దగ్గరికి ఇతను వెళ్ళాడంట. అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఆ దేశం ఇతనిది కాదని చెప్తా ఉంది. ఆమేన్. తనది కాని దేశంలో ఇతను ఉన్నాడు. తన అంటే అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇతనికి సంబంధించిన వాళ్ళు కాదు, పరాయి దేశస్తుల దగ్గర, పరాయి వాళ్ళ దగ్గర ఇతను సహవాసం చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అన్యులుగా మనము దేవునికి దూరంగా ఉన్నాము, మనం పరాయి దేశంలో ఉన్నాము, కానీ మనం ఈ దేశస్తులం కాదు. ఆమేన్. ఇశ్రాయేలీయులు అయితే కేవలం ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నారు, కానీ మనమైతే ప్రపంచం అంతా కూడా చెదిరిపోయి ఉన్నాం. కొంతమంది భారతదేశంలో ఉన్నారు, కొంతమంది పాకిస్తాన్లో ఉన్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది ఆస్ట్రేలియాలో ఉన్నారు, కొంతమంది ఇంగ్లాండ్లో ఉన్నారు. ఈ విధంగా చెదిరిపోయి ఉన్నాం. నువ్వు ఏ దేశానికి చెందినవాడు అని చెప్పి నువ్వు ఎక్కడ ఉంటావని చెప్పి నేను ఇండియాలో ఉంటానండి, నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఆఫ్రికాలో ఉంటానండి. ఆమేన్. కానీ మన అందరం ఇండియా అని పేరు చెబుతున్నప్పటికీ మనం ఇండియన్స్ కాదు, కానీ మనం పరలోక వాసులమై ఉన్నాం. ఆమేన్. మనం నిజానికి యాత్ర కోసం మనం ఇక్కడికి వచ్చాం, ప్రయాణం కోసం మనం ఇక్కడికి వచ్చాం, మనం టెస్టింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఎందుకనంటే మన లోపల దేవుని భాగం ఒకటి ఉన్నది, మన లోపల దేవుని యొక్క జీవకణం ఒకటి ఉన్నది. ఆమేన్. సో ఆ జీవకణాన్ని టెస్ట్ చేయడం కోసము దేవుడు ఏం చేశాడంటే ఈ మట్టి శరీరంలో ఆ జీవకణాన్ని పెట్టి ఆ మట్టిని ప్రపంచంతో కూడా విసిరేసాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి వివిధ దేశాల్లో వివిధ ప్రజల మధ్య మనము పడ్డాము.
అక్కడే మనము పెరుగుతూ ఉన్నాం. కానీ మనం ఈ దేశంలో ఉన్నా సరే మనం ఈ దేశస్తులం కాదు, కానీ మన దేశం పరలోకమైనది. ఆమేన్. సో మన పౌరసత్వం ఎక్కడ ఉందనంటే పరలోకంలో ఉంది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నా సరే మనం ఈ దేశస్తులము కాదు. అలాగే ఇతను కూడా, ఈ చిన్న కుమారుడు ఏం చేస్తా ఉన్నాడంటే వేరే దేశంలోకి పోయి అక్కడ ఉన్నటువంటి పౌరులతో ఇతను సహజీవనం చేస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం కూడా ఆ విధంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే బైబిల్లో ఇంకో చోట రాయబడుతుంది. అదేంటంటే దేవుని యొక్క ఆలయంలో పెట్టబడినటువంటి ప్రతి రాయి కూడా ఒక్క చోట నుంచి రాలేదండి. సొలొమోను మందిరాన్ని కట్టాడు అనగా అది దేవుని నివాస స్థలం. ఆమేన్. సో దేవుని మందిరం అనగా దేవుని నివాస స్థలము. ఆ నివాస స్థలంలోకి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక్క దేశం నుంచి రాలా, అనేక దేశాల నుంచి వచ్చాయి. కానీ ప్రియ సోదరి సోదరా, అవి ఆయా దేశాల్లోనే చెక్కబడ్డాయంట. ఆమేన్. చెక్కబడి అవన్నీ కూడా ఆ మందిరాన్ని కట్టబడేటువంటి స్థలానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడెక్కడ కూడా చెక్కటం అనేది లేదు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరా, మనం ఎక్కడున్నామో అక్కడే చెక్కబడతా ఉన్నాం. మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోనే చెక్కబడతా ఉన్నాం. ఇశ్రాయేలీయుల్లాగా దేవుడు మనల్ని ఒక చోట చేర్చట్లా. ఆమేన్. ఇశ్రాయేలీయులు కూడా ఒకప్పుడు వేరే ఎక్కడో జీవిస్తా ఉన్నారు. ఆమేన్. అందులో అబ్రహాము దేవుడు తీసుకొని ఆయన తీసుకుని ఒక దేశంలో పెట్టి అక్కడ ఆ దేశం అంతా కూడా వాళ్ళని విస్తరింపజేసి వాళ్ళకి కట్టడలు ఇచ్చి వాళ్ళకి ప్రవక్తలు ఇచ్చి దేవుడు వాళ్ళని ఆ విధంగా ఒక దేశంగా తయారు చేసి వాళ్ళని చెక్కాడు. కానీ ప్రియ సోదరి సోదరులారా, దేవుడు నివాసం ఉండేటటువంటి ఆ ఆలయం ఎలా కట్టబడతా ఉంది అని అంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడే చెక్కబడతా ఉన్నాయి. ఆ చెక్కబడే రాళ్ళు తీసుకొచ్చి కట్టబడతా ఉన్నారు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా వివిధ దేశాల్లో ఉన్నాం. వివిధ దేశాల్లోనే దేవుడు మనకి వర్తమానం పంపించాడు. ఆమేన్. మనల్ని అందరిని ఒక చోట కూర్చోబెట్టి అక్కడికి ప్రవక్తలందరినీ పంపించట్లా. ఆమేన్. మనందరినీ ఒక చోట తీసుకొని వచ్చి అక్కడికి దేవుని యొక్క వాక్యాన్ని పంపించట్లా. మనం ఎక్కడెక్కడైతే ఉన్నాం అక్కడక్కడికి దేవుని యొక్క వాక్యాన్ని పంపిస్తున్నాడు. హల్లెలూయా. సో పంపించి అక్కడే దేవుడు చెక్కుతా ఉన్నాడు. ఆమేన్. సో చెక్కి ఇప్పుడు మనం తీసుకొని వచ్చి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక ఆలయంగా ఆయన కడుతా ఉన్నాడు. సో ఈ రోజు మన అందరం కూడా ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం ఏం చేయబడతా ఉన్నాం అంటే ఆ ఆలయంలోకి మనము పెట్టబడతా ఉన్నాము. ఆ ఆలయంలో మనం ఒక భాగం అవుతా ఉన్నాము. సో దట్ దేవుడు అనగా యేసుక్రీస్తు సర్వ సంపూర్ణంగా నివాసం చేసేటువంటి ఒక స్థలంగా మనం మార్చబడతా ఉన్నాం. ఆమేన్. సో ఆ స్థలం ఏమిటంటే ఈరోజు వధువు సంఘమై ఉన్నది. ఆమేన్. సో దేవునికి ఒక సంఘం ఉందండి. సంఘం అంటే కేవలం మన చింతపల్లి సంఘమైన కాదు, లేదంటే పిడుగురాలో ఉన్న సంఘం అని కాదు, లేదంటే హైదరాబాద్లో ఉన్న సంఘం అని కాదు. దేవునికి ఒకే ఒక్క సంఘం ఉన్నది. ఆమేన్. సో ఆ సంఘం ఏంటంటే అది సార్వత్రిక వధువు సంఘమైనది. ఆమేన్. సో ఆ వధువు సంఘంలోకి సభ్యులు వివిధ దేశాల నుంచి కూడుకుంటా ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చెదిరిపోయి ఉన్నారు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని ఆ విధంగా చెదరగొట్టి ఆయన ఇప్పుడు మరలా యేసుక్రీస్తులు మనందరినీ కూడా ఒకటిగా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ మనం ఏకమవుతా ఉన్నాం అంటే యేసుక్రీస్తులో ఏకమవుతా ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా మనం ఒకటిగా కట్టబడతా ఉన్నాము. ఆమేన్. సో కాబట్టి ఈ చిన్న కుమారుడు ఆ విధంగా వెళ్ళాడు దూరదేశంలో, ఆ దేశస్తులతోటి అతను సహజీవనం చేశాడు. ఆ తర్వాత అతనికి బుద్ధి వచ్చిందంట. ఆమేన్. సో అతని బుద్ధి వచ్చి నా తండ్రి దగ్గరికి నేను వెళతానని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో అతను తన తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడు. వస్తున్నప్పుడు ప్రియ సోదరి సోదరు ఇక్కడ చూడండి, అప్పుడు 21 వచ్చును, సారీ 21 కాదు, వచ్చును. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, ఇప్పుడు కొడుకు వెళ్ళాడు. ఆమేన్. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఆమేన్. సో ఇప్పుడు మారు మనసు పొందుతాం మనం. ఆమేన్. పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపడిన తర్వాత ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు దేవుడే మన దగ్గరకు వస్తా ఉన్నాడు. ఆమేన్. సో మన దగ్గరకు వచ్చి మనల్ని హత్తుకొని మనల్ని ముద్దు పెట్టుకుంటుంది ఎవరంటే స్వయంగా దేవుడే. మన తండ్రే మన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. అయితే దానికంటే ముందు మనము పశ్చాత్తాపడాల. ఆమేన్. సో తిరిగి మనలా మన తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడైతే చేస్తావో అప్పుడు
దేవుడే నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ తండ్రి పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసిన, అంటే అతను నిజంగానే పశ్చాత్తాపడుతున్నాడు. నేను తప్పు చేశాను, నేను ఇక కొడుకుగా ఉండటం ఎంత మాత్రం కూడా అర్హుడు కాదు, నన్ను ఒక కూలివాడుగా ఉంచుకో తండ్రి, నేను తిండి తినగలుగుతానని చెప్పి చెప్తున్నప్పుడు ఇప్పుడు తండ్రి ఏం చేస్తా ఉన్నాడంటే చూడండి, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి, ఆమేన్, పాదములకు చెప్పులు తొడిగించుడి. ఆమేన్. సో ఎప్పుడైతే తన తండ్రికి ఇతడు మారిపోయాడు అని అర్థమైందో, ఆమేన్, ఇప్పుడు ఆ కొడుకుకి ఇప్పుడు సత్కారం చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ప్రశస్త వస్త్రం తీసుకుని వస్తా ఉన్నాడు, అనగా పరిశుద్ధాత్మైన వస్త్రాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. సో మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆ తర్వాత వీని చేతికి ఉంగరము పెట్టండి, అనగా దేవుడు అధికారాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఆమేన్. చూడండి ప్రియ సోదరి సోదరులారా, ఇది ఇక్కడ ఏం కనబడతా ఉందంటే దేవుడు మనల్ని దత్తత తీసుకుంటున్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక రకంగా ఏం చెప్పాలంటే ఇది దత్తత కార్యక్రమం. ఆమేన్. సో ఎప్పుడైతే మనం తప్పిపోయి మన తప్పు తెలుసుకుని ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని దత్తత తీసుకుంటాడు. ఆమేన్. సో దత్తత తీసుకోవటం అంటే ఏంటి అని అంటే ముందుగా మనకు వస్త్రాన్ని తొడిగిస్తాడు, అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తాడు. ఆమేన్. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే తన ఉంగరానికి మనకి తొడిగిస్తాడు. ఉంగరం అనగా అది అధికారమైనది. ఆమేన్. అంటే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఇప్పటివరకు నా యొక్క మాట ఎలా చెల్లుబట్టయిందో, నాకు ఏ విధంగా అధికారం ఉన్నదో ఆ విధంగా ఇప్పటి నుంచి నా కుమారుడికి కూడా అధికారం ఉన్నది అని దేవుడు ప్రకటించడమే, తండ్రి ప్రకటించడమే ఆ కార్యక్రమం ఉన్నది. ఆమేన్. సో కాబట్టి మనము కూడా ఎప్పుడైతే రిపెంట్ అవుతామో, మారు మనసు పొందుతామో, దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చి ఆ తర్వాత దేవుడు మనల్ని తన దత్తపుత్రుడిగా స్వీకరిస్తాడు. అనగా దేవుడు మనకి ఒక స్థానాన్ని ఇస్తాడు, ఒక అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అలాగే చెప్పులు తొడిగిచ్చాడు, చెప్పులు అనగా ఆయన యొక్క సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. ఆ తర్వాత క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడి. ఆమేన్. సో క్రొవ్విన పశువుని వధించటం అని అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాశారంటే 23 బ్రింగ్ ద ఫ్యాటెండ్ కాఫ్ అండ్ కిల్ ఇట్, అనగా క్రొవ్విన ఎద్దుని. ఆమేన్. కాఫ్ అంటే ఎద్దు, లేదంటే చిన్న ఎద్దు, పిల్ల ఎద్దు లేదా దూడ. ఆమేన్. సో ఎద్దుకు సంబంధించినటువంటి ఒక దూడ. ఆమేన్. ఒక ఏడాది వయసు ఉన్నటువంటి ఒక దూడని ఏమంటారంటే కాఫ్ అంటాం. ఓకే. సో దాన్ని తీసుకొచ్చి వధించమని చెప్తున్నాడు. ఆమేన్. ఆ తర్వాత మనం ఇప్పుడు చూడండి, తన చిన్న కుమారుడికి ఏం వధిస్తున్నాడు దేవుడు, తండ్రి ఒక దూడని వధిస్తున్నాడు. ఆమేన్. ఆ తర్వాత పెద్ద కుమారుడు వచ్చాడు. పెద్ద కుమారుడు ఏం అడుగుతున్నాడంటే ఇన్ని రోజులు కూడా, ఇన్ని సంవత్సరాలు నేను నీతోనే ఉన్నాను కదా. ఆమేన్. సో నీతో కలిసి సంతోషించడానికి, నా స్నేహితుడితో కలిసి సంతోషించడానికి నాకు ఏ రోజైనా ఒక మేకపిల్లనైనా ఇచ్చావా అని అడుగుతున్నాడు. ఆమేన్. చూడండి, చిన్న కుమారుడికేమో తండ్రి అడకపోయినా సరే దేని వదిస్తున్నాడు, ఒక దూడను వదిస్తున్నాడు. కానీ పెద్ద కుమారుడు ఏం అడుగుతున్నాడంటే తన స్నేహితులతో సంతోషించడానికి ఒక మేకపిల్లని అడుగుతున్నాడు. ఆమేన్. సో ఈ రెండింటికి యొక్క మర్మం మనం తెలుసుకోవాలి. ఆమేన్. సో ఇప్పుడు ఈ సోదరి సోదరా, మేకపిల్ల అంటే అది దేనికి సాదృశ్యం అంటే ఇశ్రాయేలీల్లో ఎవరైనా సరే తప్పు చేస్తే, ఇశ్రాయేలీలో ఎవరైనా సరే పాపం చేస్తే వాళ్ళ యొక్క పాప పరిహారార్థం కోసము దేవుడు ఒక మేకపిల్లను తీసుకుని చోదించమని చెప్పాడు. ఆమేన్. కానీ దూడ విషయంకి వచ్చేసరికి అది ఒక ప్రత్యేకమైనది. ఆమేన్. ఎందుకనంటే దూడ ఎవరెవరికి వధిస్తారు అని చెప్పంటే మన బైబిల్లో చూస్తే మనము దూడ ఎవరికి వధిస్తారంటే ఫస్ట్ యాజకులకు వధిస్తారు. ఆమేన్. ఎవరికి వధిస్తారు? యాజకులకి. అది ఎప్పుడంటే వాళ్ళని ప్రతిష్ఠ చేసేటప్పుడు. ఆమేన్. సో ప్రతిష్ఠ చేసేటప్పుడు వాళ్ళకి వధించాల్సినటువంటి పశువులు, దేవుడిచ్చిన పశువు ఏంటంటే అది దూడ. ఆమేన్. సో ఆ దూడను తీసుకొని వచ్చి వాళ్ళకి వధించి దాని రక్తాన్ని పోషించడం ద్వారా వాళ్ళని ప్రతిష్ఠించాలని మోషే లేవి కాండం అలాగే నిర్గమకాండంలో దేవుడు చెప్పాడు. ఒకసారి చదువుదాం దాన్ని. ఓకే. ఎక్సోడస్ 29, నిర్గమకాండము 29 ఒకటో వచనం నుండి.
వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు ఒక కోడెదోడును కళంకము లేని 2 పొట్టేళ్లను పొంగని రొట్టెను భక్ష్యములను అప్పములను తీసుకుని గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను తీసుకుని రావాలి. ఓకే, సో ఇప్పుడు ఆ యాజకుల్ని ప్రతిష్ఠించడానికి దేవుడు చెప్తున్నటువంటి ఆ బలిపశుల్లో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కోడెదోడని తీసుకున్నామని చెప్తున్నాడు. ఆమేన్. సో కోడెదోడ దేనికి సాదృశ్యం అంటే యాజకుల్ని ప్రతిష్ఠించడానికి ఉపయోగించే ఒక బలిపశు. ఆమేన్. అలాగే ఇంకో చోట నేను ఆ రెఫరెన్స్ మీకు తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి నేను చూడలేదు. ఓకే, ఆ రెఫరెన్స్ నేను రాయలేదు ఇక్కడ. అదేంటంటే ఎవరైనా సరే తెలియక తప్పు చేస్తే, ఆమేన్, సో ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా తీసుకొని రావాల్సినటువంటి బలిపశువు ఏంటంటే కోడెదూడ. ఆమేన్. సో ఇప్పుడు రెండు విషయాల్లో కోడెదూడను తీసుకొని రావాలా. ఒకటి, యాజకులు ప్రతిష్ఠించడానికి కోడెదూడను వధించాలా. రెండవది, తెలియక ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా మనం వధించాల్సినటువంటి పశువు ఏంటంటే అది కోడెదూడ. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు చూడండి, చిన్న కుమారుడికి ఇక్కడ తండ్రి వధిస్తున్నటువంటి బలి పశువు ఏంటంటే అది కోడెదూడ. సో దాని అర్థం ఏంటంటే ప్రియ సోదరి సోదరా, ఈ చిన్న కుమారుడే యాజకుడిని అర్థం. హల్లెలూయా. సో యాజకత్వం చేసేది ఎవరు అంటే చిన్న కుమారుడు యాజకత్వము చేస్తాడనేది చూపిస్తా ఉంది. అలాగే ప్రియ సోదరి సోదరా, ఇంకో విషయం గమనించండి, చిన్న కుమారుడు తెలియక తప్పు చేశాడు. ఆమె తెలియక తప్పు చేశాడు. మనం కూడా, చిన్న కుమారుడు అనిల్కి సాదృశ్యంగా ఉన్నాడు, మనం కూడా తెలియకనే తప్పులు చేశాం. మనకు ధర్మశాస్త్రం తెలియదు, ప్రవక్తలు తెలియదు. ఆమేన్. సో మనకి ఏమీ తెలియదు, మనకి కట్టడాలు తెలియదు. ఓకే, సో కాబట్టి మనం ఇప్పటివరకు విగ్రహారాధనలో ఉన్నాం, ఇప్పటివరకు విచారణలో ఉన్నాం, ఇప్పటివరకు దొంగతనాలు చేస్తున్నాం. మన యొక్క ఆచారాలు, మన ఏ దేశంలో అయితే బతుకుతున్నామో ఆ దేశం యొక్క ఆచారాల ప్రకారం మనం ఇప్పటివరకు జీవించాం. ఆమేన్. అంటే మనం ఆ విధంగా జీవించినప్పుడు మనకి తెలియకుండానే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా తప్పులు చేస్తా ఉన్నాం. ఆమేన్. సో అన్నిలైనటువంటి మనందరి పరిస్థితే. సో కాబట్టి మనని దేవుడు తనకి దగ్గరగా తీసుకోవాలనుకుంటే, దేవుడు మనల్ని క్షమించాలంటే, ఇప్పుడు దేవుడు ఆఫర్ చేస్తున్నటువంటి ఆ బలి పశువు ఏంటంటే అది కోడెదూడ అన్నది. ఆమేన్. సో ఈ చిన్న కుమారుడు అన్యులకి సాదృశ్యం అని చెప్పడానికి ఈ 2 కారణాలు మనకి కనబడతా ఉన్నాయి. ఆమేన్. ఎందుకనంటే తెలియక ఆ చిన్న కుమారుడు తప్పు చేసినట్లుగా మనం కూడా తెలియకనే ఆ చిన్న కుమారుడు లాగా మనము తప్పులు చేసాం. దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు దేవుడు ఏం తీసుకొస్తున్నాడంటే అక్కడ కోడెదూడని వధిస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఈ రోజు ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా దేవుడు ఆ విధంగానే యేసుక్రీస్తు మన కోసము వధించాడు. ఆమేన్. సో తద్వారా తెలియక చేసినటువంటి మన తప్పులన్నీ కూడా దేవుడు క్షమిస్తా ఉన్నాడు. ఆమేన్. అయితే ఇంకో విషయం ఏంటంటే కేవలము యాజకులను ప్రతిష్ఠించడానికి కోడెదూడని వాడతారు. ఆమేన్. సో యాజకులు అనేటువంటి వాళ్ళని ప్రతిష్ఠించడానికి వాడినప్పుడు ఇప్పుడు మనం కూడా ఎవరు అంటే మనం కూడా యాజకులమై ఉన్నాం. ఆమేన్. సో మెల్కీసెదెకు యాజక్రమం ప్రకారంగా యేసుక్రీస్తు నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఆమేన్. సో ఆయన ద్వారా, ఆయన లోపలికి మనం బాప్తిస్మం ద్వారా వచ్చాం కాబట్టి, ఆమేన్, ఇప్పుడు ఆయనలో భాగమయ్యాం కాబట్టి ఇప్పుడు మన ఎవరు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు అని చెప్పంటే మీరు రాజులైన యాజకులు ఉన్నారు. హల్లెలూయా. మీరు దేవునికి ఒక రాజులైన యాజక సమూహంగా ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి అన్యులు ఎవరు అంటే మెల్కీసెదెకు యాజక క్రమం ప్రకారంగా అన్యులే అసలైనటువంటి యాజకులే ఉన్నారు. హల్లెలూయా. సో ఇప్పటివరకు లేవీయులు చేసింది ఏంటంటే కేవలం మాదిరి మాత్రమే, అది కేవలం తాత్కాలికమైంది, కానీ అది ఛాయ వంటిది. ఆమేన్. కానీ అసలైంది ఏంటి అని అంటే మెల్కీసెదెకు యాజక్రమే అసలైంది. మెల్కీసెదెకు యాజక్రమే నిత్యమైనది. ఆమేన్. సో ఆ యాజక్రమంలో యాజకత్వం చేసేది ఎవరంటే అది అన్యులైనటువంటి నువ్వు నేను అయి ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అందుకోసమే ఇక్కడ ఈ భాగంలో, ఈ వాక్య భాగంలో మనకి దేవుడు ఆ విధంగా ముందుగానే చూపిస్తా ఉన్నాడు. చిన్న కుమారుడికి ఆయన ఒక దూడని వధిస్తా ఉన్నాడు. అలాగే పెద్ద కుమారుడు ఏమడుగుతున్నాడంటే నా స్నేహితులతో సంతోషించడానికి నాకు ఒక మేకపిల్లని ఇవ్వమంటున్నాడు. ఫస్ట్ మేకపిల్లని ఎవరికి వధిస్తారంటే ఇశ్రాయేలీయులు ఎవరైనా పాపం చేస్తే, ఆమేన్,
సో దానికి ప్రాయశ్చిత్తంగా మేకపిల్లను వధించమని దేవుడు చెప్పాడు. అలాగే ఆ కుమారుడు ఏం అడుగుతున్నాడు అంటే తన స్నేహితులతో కలిసి పండుగ చేసుకోవడానికి. ఆమేన్. సో బైబిల్లో స్నేహితులు ఎవరనంటే ఇశ్రాయేలీయులే ఉన్నారు. ఆమేన్. స్నేహితులు ఎవరంటే ఇశ్రాయేలు ఉన్నారు. యేసు ప్రభువు అన్నాడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా ఈ గాయాలు ఎవరు చేశారు, ఈ గాయాలని ఎక్కడైనా అని చెప్పంటే ఆయన అన్నాడు, నా స్నేహితుల ఇంట్లో అయినాయి అన్నాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తుకి స్నేహితులు ఎవరనంటే ఇశ్రాయేలీయులే ఉన్నారు. ఆమేన్. సో కాబట్టి ఆ పెద్ద కుమారుడు ఏమంటాడంటే, నా సహోదరులైనటువంటి ఇశ్రాయేలీయులతో నేను పండుగ చేసుకోవాలి, సంతోషించడానికి నాకు ఒక మేకపిల్లని ఇవ్వు అని అడుగుతున్నాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ ఎంత పర్ఫెక్ట్ గా రాయబడుతుందో చూడండి. బైబిల్ ఉన్నటువంటి ప్రతి చిన్న అంశం కూడా అది పర్ఫెక్ట్ గా మరి ఈ కాలానికి సరిపోతా ఉన్నది, ఈ వర్తమానానికి సరిపోతా ఉంది. ఈ వర్తమానంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా అది ప్రవక్త రెఫరెన్స్ ఇవ్వకపోయినా సరే, ప్రవక్త రెఫరెన్స్ చెప్పకపోయినా సరే, మనకు అర్థం కాకపోయినా సరే, మనకి ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. ఆమేన్. సో ఈ మెసేజ్ ఉన్నటువంటి ప్రతి మాట కూడా బైబిల్కి సరిపోతా ఉంది. ఆమేన్. కాబట్టి ఈ బైబిల్ ఏదో కేవలం మనిషి యొక్క ఆలోచనతో వచ్చింది కాదండి, ఇది నిజంగా దేవుడే పంపించిన వర్తమానమైనది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, చూడండి ఈ 7 సంఘకాలాలు ఇక్కడే ఉన్నాయి. ఆమేన్. 7 ముద్రలు ఇక్కడే ఉన్నాయి. ఆమేన్. ఇశ్రాయేలీయులు ఇక్కడే ఉన్నారు, అన్యులు ఇక్కడే ఉన్నారు. ఆమేన్. వధువు ఇక్కడే ఉంది, యాజక క్రమం ఇక్కడే ఉన్నది. ఆమేన్. సో అలాగే మోషే ఏలీయాలు ఇక్కడే కనపడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మన ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆమేన్, అవన్నీ కూడా బైబిల్లో కనపడతా ఉన్నాయి. ఆమేన్. సో కాబట్టి ఈ విధంగా దేవుడు తేటగా మనకు ఓపెన్ చేయగలుగుతున్నాడు, ఈ రోజు ఈ విధంగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాడు. దానికి కారణం 7 ముద్రలు దేవుడు ప్రత్యక్షపరిచాడు మనకి. 7 ముద్రలు ఓపెన్ చేశాడు కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మనము గమనించగలుగుతున్నాము. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆ విధంగా చిన్న కుమారుడి యొక్క ఉదంతాన్ని తీసుకుని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, చెదిరిపోయినటువంటి మీరందరూ కూడా నా కుమారులై ఉన్నారు, మీరందరూ కూడా నాకు యాజకులై ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ కోటితో నేను వధిస్తున్నాను ఆ కుమారుడు కోసమని ఆ సింబలిజం ద్వారా దేవుడు మనకి ముందుగానే చెప్తా ఉన్నాడు. ఆమేన్. సో దేవుని యొక్క జ్ఞానం అదేనండి. దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ సింబల్స్ లాగా పెడతాడు. బైబిల్లో నీకు ఫస్ట్లో స్టార్టింగ్ చదివితే ఏం అర్థం కాదు. ఆమేన్. కానీ ఎప్పుడైతే దేవుడు వాటిని ఓపెన్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడైతే వాటిని నీకు అర్థం చేస్తూ ఉంటాడో అప్పుడు మనకు అవన్నీ అర్థమైనప్పుడు మనకి విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్. ఎందుకు ఆ విశ్వాసం పెరుగుతుందంటే ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఆమేన్. సో కాబట్టి ఈ బైబిల్ చెప్పింది సత్యం. ఈ బైబిల్లో ఎప్పుడు కూడా అది దేవుని యొక్క మాట కాబట్టి అది ఇక్కడ జరుగుతూ ఉంది అన్నటువంటి ఆ విశ్వాసం మనకు వస్తుందని దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మర్మాల రూపంలో, దేవుడు గుర్తుల రూపంలో బైబిల్లో దాన్ని దాచి ఉంచుతాడు. కానీ సమయం వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. సో ఎందుకో ఆ మర్మాలు అవసరం అని చెప్పంటే ఇందుకే. ఆమేన్. సో మర్మాలు అనేవి అనగా 7 ముద్రల ప్రత్యక్షత అనేది ప్రవక్త నాడు వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుంది. ఆమేన్. 7 ముద్రల ప్రత్యక్షత అనేది వధువుని మార్పు చెందేలాగా తీసుకెళ్తుంది. ఆమేన్. దానికి కారణం అంటే ఇదే. ఎందుకనంటే ఒక మర్మం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఒక దాచబడినటువంటి సంగతిని దేవుడు ఎప్పుడైతే ఓపెన్ చేస్తాడో అవి మనకేం చేస్తాయంటే గొప్ప విశ్వాసాన్ని ఇస్తాయి. ఆమేన్. అందుకోసమే ఈరోజు చాలా మంది ఏమంటారంటే మర్మాలు ఎందుకు, మర్మరాలు ఎందుకు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కానీ ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్త పరిచర్యే మర్మాలు విప్పటమైనది. ఆమేన్. చాలా మంది మిస్కాన్సెప్షన్ ఉన్నారండి, తప్పుడు ఆలోచనలు ఉన్నారు. అదేంటంటే ప్లెయిన్ గా చెప్పుకుంటే పోద్ది కదా, బైబిల్ ఉన్నటువంటి సూటిగా లేదా సరళమైన విషయాలు, తేలిగా అర్థమయ్యే విషయాలని బోధించుకుంటే సరిపోదు కదా, ఈ ముద్రలు ఎందుకు, ఆ దేశం ఏంది, ఈ దేశం ఏంది, ఈ రాజకీయాలు ఎందుకు అని చాలా మంది ఎలా అనుకుంటారంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ కూడా చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం ఎందుకు అన్న ఆలోచనలు చేస్తున్నారు. ఆమేన్. అవసరమా ఇవన్నీ అని? కానీ అవన్నీ అవసరమే, అందుకోసం దేవుడు ఓపెన్ చేశాడు అవన్నీ. ఆమేన్. సో ఇప్పుడు అసలు ప్రవక్త యొక్క పరిచర్య ఏంటి? ప్రవక్త గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయనంటే 7వ దూత పలికినప్పుడు, ఆమేన్, ప్రవక్త తన దాసులకు ప్రవక్తల ద్వారా తెలిపిన సువార్త మర్మం సమాప్తం అవుతుంది. హల్లెలూయా. సో ప్రవక్త యొక్క పరిచర్య మర్మాన్ని సమాప్తం చేయాలని, ప్రవక్త పరిచర్య మర్మాలను ఓపెన్ చేయాలని. ఆమేన్. సో 7 సంఘ కాలాల్లో ఏవైతే విడిచిపెట్టబడ్డాయో అవన్నీ కూడా మర్మాలుగా విడిచిపెట్టబడ్డాయి.
వాటన్నిటిని కూడా ఓపెన్ చేసేటువంటి బాధ్యత, ఓపెన్ చేసే పరిచర్య ఎవరిదంటే ఈ కాలపు ప్రవక్తది. హల్లెలూయా. సో ఆయన యొక్క పరిచర్యలో ఆమేన్ దేవుడు వాటిని ఓపెన్ చేశాడు. ఆమేన్, కరెక్ట్ గా చెప్పండి అది. ఓకే, సో ఆయన యొక్క పరిచర్యలో దేవుడు ఓపెన్ చేశాడు. ఆమేన్. సో ఈ మధ్య నేను ఒక వర్తమానం ఏంటంటే, అక్కడ ఒక సహోదరుడిని బోధించడానికి ఆహ్వానిస్తూ ఆ సహోదరుడు ఏమంటాడంటే, ఇదిగో ఇప్పుడు ఒక సహోదరుడు వచ్చి మనకు బోధిస్తాడు అని చెప్పి అన్నాడు. ఆమేన్ అని మరలా ఆయన వెంటనే కరెక్ట్ చేసుకుని ఏమంటాడంటే, మన సహోదరుడు ఇప్పుడు సేవ చేస్తాడు, ఆమేన్, దేవుడు వచ్చి బోధిస్తాడు అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమంటాడు, మళ్ళీ కరెక్ట్ చేసి దాన్ని, మన సహోదరుడు కాదు బోధించేది, మన సహోదరుడు సేవ చేయడానికి నిలబడతాడు. ఇక్కడ బోధించేది దేవుడు, బోధించేది పరిశుద్ధాత్మ అంటాడు ఆయన. ఆమేన్. అలాగే ప్రియ సహోదరి సోదరా, ఏ బ్రానం గారి యొక్క పరిచర్యలో, బ్రానం గారి సేవలో మర్మాలు విప్పుతున్నది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి మర్మాలు విప్పే పరిచర్య ఎవరిదనంటే బ్రానం గారిది, కానీ విప్పాల్సిన పని ఎవరిదంటే దేవుడిది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సహోదరి సోదరా, ప్రవక్త వర్తమానం అంటేనే మర్మాలు. సో కాబట్టి ఆ మర్మాలు తెలుసుకోకపోతే ఎత్తబడే విశ్వాసం రాదు. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా తెలుసుకుంటున్నప్పుడు మనకి ఎత్తబడే విశ్వాసం వస్తుంది. కాబట్టి ఇవన్నీ అవసరమైనది. అయితే చాలా మందికి ఈ విషయాలు అర్థం కాక, అంటే మరి దేవుడు వాళ్ళకి ఓపెన్ చేయలేదు ఏంటో మనకు తెలియదు. ఆమేన్. అయితే ఈ విషయాలు అర్థం కాక వాళ్ళు ఏమంటారంటే, ఇవన్నీ అవసరమా వినటానికంటే, అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నాయి కదా, ఇవి ఎందుకు బోధించాలి వాళ్ళకి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మర్మాలు అనేవి మనకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తాయి. మన శరీరం మార్పు చెందాలంటే, ఏమండి ఇప్పుడు ఒక జ్వరం తగ్గాలంటే అది చాలా మామూలుగా టాబ్లెట్ వేసుకుంటే, తిన్న టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది, చిన్నది అది. ఆమేన్. సో ఒక జ్వరం నీవు విశ్వాసం ద్వారా తగ్గించుకోవాలంటే, ఆమేన్, సో దానికి ఎంత విశ్వాసం అవసరం అవుతుంది? కొంచెమే. సో మనం ఒక జ్వరం వస్తేనే దాన్ని విశ్వాసం ద్వారా జయించలేనప్పుడు, ఆమేన్, మన యొక్క శరీరము మొత్తం ఒక క్షణంలో మార్పు చెంది ఈ రోగాలన్నీ పోయి, ఆమేన్, ఈ శరీరం అటువంటి లోపాలన్నీ పోయి అది కొత్త శరీరంగా మారాలి అన్న విశ్వాసం నీకు రావాలంటే, అలా మారాలన్న ఆ విషయాన్ని నమ్మాలంటే నీకు ఎంత విశ్వాసం ఉండాలి? ఆమేన్. సో జ్వరం తగ్గించుకోవడానికి కావాల్సిన విశ్వాసం మన దగ్గర లేకపోతే, మరి శరీరం మార్పు చెందించే విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? అది రావటం కోసమే ఈ మర్మాలను దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. ఆమేన్. ఇంకో విషయం ఏంటంటే, ఈ మర్మాలని గ్రహించే శక్తి అంత ముందు ఉన్నటువంటి ప్రజలకు లేదు. ఆమేన్. అంత ముందు ఉన్నటువంటి జనరేషన్లు ఎవరైతే ఉన్నారో 7 సంఘకాలాల్లో, మిగిలిన 6 సంఘకాలాల్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఈ మర్మాలు చెప్పినా వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ లేదు. హల్లెలూయా. కానీ ఈ కాలంలో ఉన్నటువంటి ఈ గొప్ప మర్మాలని, ఇంత క్లిష్టమైనటువంటి విషయాలను అర్థం చేసుకునే శక్తి మన దగ్గర ఉంది. ఆమేన్. కాబట్టి దేవుడు మనకు భయపరుస్తున్నాడు. మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఇంత కఠిన విషయాల్ని మనం అర్థం చేసుకోగలుగుతామా? ఆమేన్. సో ఇవి మనకు అర్థమవుతాయా లేదా అని చెప్పి మనం ఒక్కొక్కసారి బోధించే వాళ్ళకి ఈ డౌట్ వస్తుంది. అంటే ఈ విషయాలు చెబితే ప్రజలకు అర్థమవుతాయా లేదా, ఆమేన్, ఇది చాలా లోతుగా ఉంది కదా, ఈ చేతి వీళ్ళు గ్రహించగలరా లేదా అన్నటువంటి డౌట్ మాకు వచ్చినప్పుడు, ప్రియ సోదరి సోదరులారా, ఆ కెపాసిటీ ఉంది కాబట్టే ఈ రోజుల్లో దేవుడు ఇచ్చేది వర్తమానం. ఆమేన్. ఈ వర్తమానం గురించి మా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అదేంటంటే, అతను అన్నాడు, ఈ విషయాలన్నీ అతను వాడికి చెప్తున్నాడు, మా వాడికి చెప్తున్నాడు, బైబిల్ బాగా చదువుతాడు, అసలు నాకు వర్తమానం అంటే బైబిల్ పరిచయం చేసిందే మా ఫ్రెండ్. ఓకే, సో అతనికి నేను ఈ వర్తమానంలో కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు తను ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప విషయాలు ఉన్నాయి, ఇన్ని మంచి సంగతులు ఉన్నాయి అని చెప్పి ఆశ్చర్యపోయి ఒకరోజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇది కాదు అసలు గొప్ప సంగతి, ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఆమేన్, వాడు ఆమెను అల్లే చెప్తున్నాడు చూసావా, వాడు గొప్ప సంగతి అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువులేని వాళ్ళు, పామర్లు, ఓకే, చాలా సామాన్యమైనటువంటి ప్రజలు, వీళ్ళకి ఈ విషయాలు అర్థమవుతున్నాయంటే అది నాకు ఆశ్చర్యంగా ఉన్నాడు. ఆమేన్. సో దానికి కారణం ఏంటంటే, ప్రియ సోదరి సోదరులారా, ఈ మర్మాలను తెలుసుకోవడానికి చదువు అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు, దేవుని యొక్క కృప చాలు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా సరే, మన సామాజికంగా కావచ్చు, లేదంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే చదువు పరంగా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా సరే
దేవుడు గనక నిన్ను ముందుగా ఎన్నుకుంటే, ఆమేన్, ఈ విషయాన్ని గ్రహించడానికి దేవుడు ముందుగా ఎన్నుకుంటే నువ్వు ఖచ్చితంగా వీటిని అర్థం చేసుకుంటావు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు దేవుడు ఆ కెపాసిటీ మనకి పెట్టాడు కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తుంది ఎవరంటే దేవుడే ఓపెన్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు బోధిస్తున్నది ఎవరంటే దేవుడే బోధిస్తున్నాడు. ఎందుకోసం అంటే ఇవి అనవసరమైన విషయాలు కాదు, కానీ ఇవి ఇప్పుడు అవసరమైన విషయాలు అయి ఉన్నాయి. ఆమేన్. మన విశ్వాసం పెంపొందాలంటే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ మర్మాలు మనకి అవసరం కాబట్టి దేవుడు మనకి తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు చిన్న కుమారుడు ద్వారా దేవుడు ఈ విషయాలు మనకి బయలుపరుస్తా ఉన్నాడు. ఆమేన్. సో చిన్న కుమారుడు ఎవరు అంటే అన్యులకి సాదృశ్యంగా ఉన్నాడు. చిన్న కుమారుడు తప్పిపోయినట్లుగా మనం కూడా ప్రపంచ దేశాల్లో పడిపోయి ఉన్నాం. అయితే దేవుడు యేసుక్రీస్తుని పంపించి ఆయన రక్తం ద్వారా, ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా మనందరూ కూడా ఒకటి చేస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే మనం క్రీస్తులో ఉన్నాము. ఈరోజు మనం ఎక్కడున్నామంటే మనం పరలోక స్థలంలో కూర్చుండి పెట్టబడి ఉన్నాం. మనం ఆల్రెడీ పరలోకం వెళ్ళట్లా, మనం ఆల్రెడీ పరలోకంలో ఉన్నామని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. సో పరలోకానికి వెళ్ళబోవట్లేదు, మనం ఆల్రెడీ మనం పరలోకంలో ఉన్నాం. ఎందుకనంటే మనం క్రీస్తులో, ఈ దేవుని యొక్క ఆత్మ చేత మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి ఈరోజు మనం పరలోకంలో కూర్చుని పెట్టబడి ఉన్నాం. ఆమేన్. అలాగే మనం ఎవరు అంటే దేవుని కుమారులమై ఉన్నాం. మనం ఎవరు అంటే మనం దేవుళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడి విషయాలన్నింటినీ కూడా మనకు బయలుపరుస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఈరోజు ఎవరు అంటే మనం చిన్న కుమారులమై ఉన్నాం, మన అన్యులమై ఉన్నాము. అసలు మన కోసమే దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చాడు. ఆమేన్. మనకి చూడటానికి ఎలా కనపడుతుంది అంటే ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు వచ్చినట్టు కనపడుతుంది. ఈరోజు చాలా మంది వేరే మతస్థులు అర్థం చేసుకుంటుంది కూడా అదే. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడెక్కడికో ఇశ్రాయేల్ దగ్గరకు వస్తే నీకేంటి, నువ్వు భారతదేశంలో ఉన్నావు లేదంటే బంగ్లాదేశ్లో ఉన్నావు, నీకు ఆయనకి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, అసలు యేసుక్రీస్తు ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చింది వాళ్ళ కోసం కాదు. ఆమేన్. ఆయన ఇశ్రాయేలును విడిపిస్తుంది వాళ్ళ కోసం కాదు, మన కోసం. హల్లెలూయా. యాక్చువల్గా బోయజు విడిపిస్తున్నది నయోమిని కాదు. ఆమేన్. సో ఆమె నయోమిని విడిపిస్తున్నాడు కాదంటలా, కానీ ఎవరి కోసం విడిపిస్తున్నాడు? రూతు కోసము. హల్లెలూయా. రూతు లేకపోతే విడిపించాల్సిన అవసరం ఏంటానికి? ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం వచ్చాడు. హల్లెలూయా. సో అన్యులైనటువంటి మన కోసం వచ్చాడు. మన కోసమే అసలు ఇశ్రాయేల్ దేశం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. సో మనల్ని రక్షించడం కోసమే ఆయన ఎప్పుడో వచ్చి, ఆమేన్, సో అబ్రహాముని ఎన్నుకొని ఆయన ద్వారా ఒక జనాంగాన్ని తీసుకొని అక్కడికి ప్రవక్తలను పంపించి ధర్మశాస్త్రం పంపించి వాళ్ళకి ఒక కట్టడలను విధించి, ఆమేన్, సో అక్కడ ఒక మెస్సీలాగా నేను వస్తానని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చి, ఆమేన్, సో ఆ విధంగా వచ్చి తన రక్తాన్ని కార్చి ఆ రక్తం కార్చడం ద్వారా మనల్ని కూడా విమోచించి ఇప్పుడు ఆయన దగ్గరికి మనల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన దేవుడు కాదు, ఆయన వచ్చింది ఇశ్రాయేల్ దేశానికి కాదు, ఆయన వచ్చింది భూమి మీద ఉన్నటువంటి, ఆమేన్, అన్నిలో ఉన్నటువంటి వధువు కోసం ఆయన వచ్చాడు. హల్లెలూయా. సో అది దేవుని దృష్టిలో నీ స్థానం, నా స్థానం. ఆమేన్. ఈరోజు మనం అనుకుంటాం మన కష్టాలు రాగానే బాధలు రాగానే అసలు దేవుడు నన్ను గుర్తించాడంటావా లేదా, అసలు నేను దేవుని గుర్తున్నాను లేదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఇదంతా చేస్తున్న ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. ఆమేన్. సో ప్రణాళిక, ఆయన రావటం, చనిపోవటం, ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ కోసం మాత్రమే కాదండి. అసలు నిజానికి వాళ్ళు వెనకాల ఉన్నది ఎవరంటే మనం, టార్గెట్ మనం. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆ విధంగా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన రక్తాన్ని మనల్ని మన కోసం కార్చాడు. ఆయన విలువైనటువంటి రక్తంతో మనల్ని కొన్నాడు. కాబట్టి ఇక సాతానికి ఎంత మాత్రం కూడా మన మీద అధికారం లేదు, పెత్తనం అనేది లేదు. సో ఆ విషయం మనం గ్రహిస్తే ప్రవక్త అన్నాడు, ఈ రోజే ఎత్తబాటు వస్తున్నాడు ఆయన. ఆమేన్. సో లేదంటే ఎత్తబాటు వచ్చి చాలా కాలం ఏం లేదు అన్నాడు ఆయన. ఆమేన్. ఎందుకనంటే ఆ గ్రహింపు మనకు రావట్లేదు, ఆ విశ్వాసం మనకు రావట్లేదు, మన స్థానం ఏంటో మనం తెలుసుకోవట్లేదు. ఆమేన్. సో మన స్థానం మనం తెలుసుకోవాలనే ప్రవక్త ద్వారా ఈ వర్తమానం దేవుడు పంపిస్తూ ఉన్నాడు. మన స్థానాన్ని మనం గుర్తించే కోసమే ఈ ప్రవక్త యొక్క వర్తమానం దేవుడు తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ వర్తమానం అనేది సత్యమైనది. ఈ వర్తమానం మనం నమ్మినప్పుడు, దాని ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా మనం ఎత్తబడతాము. మన శరీరం మార్పు చెంది యేసుక్రీస్తు సదాకాలం మనము జీవిస్తాము. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి సమృద్ధిగా మనం ఆశ్రయించును గాక.